చివరికి ఇంకో కమ్యూనిస్టులు కేసీఆర్ చేత మోసపోయినారు. అంటే కమ్యూనిస్టులకు తగిన శాస్తి జరిగింది, కమ్యూనిస్టులకు తగిన శాస్తి జరిగింది అని తెలంగాణ సమాజం భావిస్తుంది. ఎందుకనంటే మునుగోడు ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కేసీఆర్తో అంటగాగి కేసీఆర్ గట్టెక్కించి కేసీఆర్ తన్నిండని మళ్ళీ ఆ రోజు సమాజం వద్దంటే పోయి సంకల చేరితిరి, ఇవాళ తన్నంగానే వచ్చి సమాజమా మమ్మల్ని తన్నిండంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? కాబట్టి కమ్యూనిస్టులకు కావాల్సిన శాస్తి నిజంగా కేసీఆర్ గారిని మెచ్చుకోవచ్చు. ఈ విషయంలో కమ్యూనిస్టుల విషయంలో కేసీఆర్ గారికి హ్యాట్సాప్. ఈ విషయంలో అంటే ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళు కూడా గెలవాలి కదా, గెలవడానికి కేసీఆర్ దగ్గర తీశాడు, గెలవడానికి అవకాశం ప్లాట్ఫామ్ అనుకున్నారు. సీట్ ఇచ్చిందా? తప్పే ఉంది మీరు అన్నట్టు. వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ లాగా బిహేవ్ చేశారు. ఏమన్నా సీట్ ఇచ్చి రాడా? ఇస్తా అని చెప్పాడు కదా. మరి ఇస్తా అంటే తీసుకో, మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇస్తా అంటే తీసుకో. ఆయన అంటే పోయి కేసీఆర్ గల్మకాడ వేడిగా పిలుస్తాడు, సీట్లు ఇస్తాడు, పిలుస్తాడు, సీట్లు ఇస్తాడు. కేసీఆర్ గురించి తెలియదు ఆయనకు. ఆడ కింద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ క్యాడరు ఆ రోజు మసిలిపోయింది కేసీఆర్కు మద్దతు ఇవ్వద్దని. ఆయన కూడా అగ్రనాయకత్వం పోయి ఒప్పందాలు చేసుకొని వచ్చిరి, తాంబూలాలు మార్చుకొని వచ్చిరి, లగ్న పత్రిక రాసుకుని మున్గోడు ఎన్నికల్లో మనం చిటికనేలు పట్టుకొని తిరుగుదామని అయిపోయా. వచ్చినాక విడాకుల పత్రం చదివిండు కేసీఆర్, ఎక్కడో అక్కడ పోయింది కథం. చివరి మళ్ళీ 3 నెలలు ఉంది ఎలక్షన్కు. 10 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు కేసీఆర్కి వ్యతిరేకంగా. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఏం చేస్తారు? కేసీఆర్ గెలవడు. ఓకే, మీ నమ్మకం మీరు అన్నట్టే పబ్లిక్ నేను నమ్ముతున్నాను. కేసీఆర్ గెలవడు. గెలిస్తే ఏంటి అంటున్నా? అంటే గెలిస్తే సార్ నేను గెలవడు అని చెప్తున్నా. 100% కేసీఆర్ గెలవడు. గెలిస్తే కేసీఆర్ మీద కేసీఆర్ మీద క్రిటిసిజం అనుకుంటారా? నేనేమంటున్నా సార్, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి గెలవడు. ఆ రోజు మళ్ళీ కేసీఆర్ ఆపోజిషన్ లో కొట్లాడుతుంటే మళ్ళీ నేనే మద్దతు చేస్తా. కేసీఆర్ ఆపోజిషన్ లో ఉండి ప్రభుత్వం మీద కొట్లాడినప్పుడు కేసీఆర్ గారు కూడా మద్దతు చేయాల్సి వస్తుంది. నేను సంఘీభావం అంతే. ఓకే, అయ్యో అనొద్దా పాపం కేసీఆర్ గారు అనాలి కదా మేము కూడా. అప్పుడు కేసీఆర్ గారిని ఎవరు ఆపోజిషన్ ఉన్నా ఆపోజిషన్ లానే, ఎవరు అధికారంలో ఉన్నా ఆపోజిషన్ లానే. ప్రశ్న ఆపోజిషన్ లోనే పుడుతుందన్నా, ప్రశ్న ఆపోజిషన్ లోనే పుడుతుంది. ప్రశ్నకు మద్దతు చేయాలి మనం. అధికారంలో భాగస్వామి గారా? అధికారంలో భాగస్వామ్యం ఎట్లా కావాలి, ఏం కథ అనేది నిజంగా అది ఈ వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు ఆలోచిస్తారు. కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి వాళ్ళు మంత్రి చేస్తే, కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచి వాళ్ళు మంత్రి చేస్తే అంత ఓపిక వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. నన్ను భరించేంత ఓపిక వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. కష్టమా? చాలా కష్టం వాళ్ళకి. డిమాండ్స్ చాలా ఉంటాయి. డిమాండ్స్ ఏంది? నా దూకుడు వేరుంటది, నా కథ వేరుంటది, వాళ్ళకి తెలియంది ఏంది. ఓకే.